గైస్ ఆఫ్టర్ ఏ లాంగ్ టైం మళ్ళీ మన ఛానల్ అయితే మళ్ళీ మన వీడియోస్ అయితే రెగ్యులర్లీ కంటిన్యూ చేయబోతాం. సో కొత్త యూజర్స్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్దర్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా అంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసుకున్న వాళ్ళు పక్కన బెల్ ఐకాన్ కూడా ఆల్ ట్యాప్ చేసుకుని నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ అనేది అండ్ అలాగే మోస్ట్ ఆఫ్ ది మూవీ అప్డేట్స్ అన్ని మనకి బల్క్ లో వచ్చి పడ్డాయి. సో వాటన్నిటి అప్డేట్స్ అయితే తొందరగా మనం క్లియర్ చేసుకున్నాం. సో వాటన్నిటి వీడియోస్ కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా ఆల్ ట్యాప్ చేసుకుని నోటిఫికేషన్ ద్వారా నా వీడియోస్ మీరు ఈజీగా వాచ్ చేసేయచ్చు. సో ఇది టాపిక్ విషయానికి వచ్చినట్లయితే టుమారో అదే మనకి April 10th రిలీజ్ అవుతున్నట్టు జాక్ కొంచెం క్రాక్ మూవీ ఏదైతే సిద్ధు జొన్నలగడ్డ గారి డైరెక్షన్ హీరో క్యారెక్టర్ లో వస్తున్న మూవీ అయితే ఇది. సో అండ్ ఈ మూవీలో అయితే మనకి బాగా దగ్గరటువంటి మూవీ ఏదైతే బేబీ మూవీలో హీరోయిన్ ఉందో వైష్ణవి గారి, సో ఆ మూవీ హీరోయిన్ అయితే మనకి ఈ మూవీలో కూడా అయితే మనకి కనిపిపోతుందో ఈ యాస్ సేమ్ లుక్ అని చెప్పిన కొంచెం మోడర్న్ లుక్ అయితే మనకి ఈ మూవీలో కనిపిపోతుంది. అండ్ ఈ మూవీ ట్రైలర్ గురించి ఇప్పుడు మాట్లాడుకుంటుందా కొంచెం తేడా ఉంది ట్రైలర్ అనేది అనే విషయాన్ని నేను వచ్చినట్లయితే ఈ మూవీలో మనకి కంప్లీట్లీ చూసినట్లయితే ఏదైతే ఫాదర్ బాండింగ్ క్యారెక్టర్ కామెడీగా అయితే ఉంది, ఇంకా సిద్ధు జొన్నలగడ్డ గారి పర్ఫార్మెన్స్ అంటారా సో బేస్లెస్ అంటారు కదా, అంటే సారీ బేస్ అంటారు కదా, అంటే ఇప్పుడు దాకా బీజేపీలో హై పిక్చర్ మూవీ కానివ్వండి అండ్ టిల్లు స్కోర్ వంటి బ్లాక్ బస్టర్ చేసిన సినిమా తర్వాత ఈ మూవీలో తన క్యారెక్టర్ చూసినట్లయితే క్లాసీ లుక్ భయ అనిపిస్తుంది. అంటే ఒక మ్యాజిక్ తగలుతుందేమో మూవీలో చూడొచ్చేమో అనే ఎక్స్పెక్టేషన్స్ తో మూవీకి వెళ్ళడమే తప్ప మూవీ ట్రైలర్ వర్షన్ చూసినట్లయితే నాకైతే అంత ఇంపాక్ట్ అనిపించలేదు. ఇంకా హీరోయిన్ క్యారెక్టర్ ని ఎలా ఇంప్రూవ్ చేయబోతుంది, మేబీ భారీ డైలాగ్ హీరో మధ్య భారీ ఇంటరాక్షన్ వీడియోస్ సో ఈ విధంగా ఉంటుంది అనుకుంటే అక్కడ మనకి ట్రైలర్ వైజ్ చూసినట్లయితే అక్కడ ఏం కనిపించలేదు. బట్ ఏదైతే సిద్ధు జొన్నలగడ్డ పంచులు ఉన్నాయో అవి మాత్రం బాగా తేలే అనిపిస్తుంది ట్రైలర్ వైజ్ చూసినట్టు. ఇంకా యాక్షన్ సీక్వెన్స్ చూసుకుంటే ఒక చేసింగ్ మనోడు పక్కన పెట్టుకుని రోడ్ లో స్లైడ్ చేసుకుంటే వెళ్ళిపోతా. సో ఆ సీన్ అనేది కొంచెం బాగా బిల్డ్ చేశారేమో. మేబీ ఇట్లాంటి యాక్షన్ సీక్వెన్స్ ని ముందు తీసుకొస్తున్నారంటే ఈ మూవీలో ఏమన్నా యాక్షన్ సీక్వెన్స్ కూడా ఉంటాయో అనిపించేటట్టయితే ఆ సీ డిజైన్ అయితే ఉంది. సో ఓవరాల్ చూసినట్లయితే ఈ మూవీ అనేది కొంచెం తేడాగా కనిపిస్తుంది. మేబీ ఆడియన్స్ ని బాగా క్లిక్ అయితే మేబీ టుమారో ఈవినింగ్ లోపు అయితే మంచి ఆడియన్స్ అయితే ఈ వీకెండ్ లో సండే సాటర్డేస్ అయితే కుమ్మేస్తుంది. లేదు అనుకుంటే సిద్ధు జొన్నలగడ్డ గారి హీరో క్యారెక్టర్ లో వస్తున్నట్టు ఈ మూవీ అయితే అలా వెళ్ళిపోతుంది. సో దీని గురించి మీరు ఏమనుకున్నారు, ఎందుకు ట్రైలర్ చూసేస్తారా? అండ్ అలాగే మనకి చాలా వరకు బుకింగ్స్ కూడా ఓపెన్ అవుతాయి. సో ఎవరైనా వెళ్దాము అనుకుంటే బుకింగ్స్ ఓపెన్ చేసుకొని ఉన్నాయి కాబట్టి టికెట్స్ బుక్ చేసుకోండి. లేదు అనుకుంటే టుమారో మన రివ్యూ కంప్లీట్ అయిపోయిన తర్వాత హ్యాపీగా మూవీ నేను చూసింది. సో దీస్ వీడియో టేక్ కేర్ అగైన్, బై బై.